తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన వెనుకబడిన కులానికి చెందిన వృద్ధ దంపతులు సమ్మంగి రమణయ్య అంజమ్మకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరపున కలెక్టరేట్ స్పందనలో కలిసి వినతి పత్రం అందజేశారు. అదే గ్రామానికి చెందిన మానం చంద్రమౌళి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దౌర్జన్యంతో 50 ఏళ్లకు పైబడి నివసిస్తున్న తాటాకు గుడిసె నుండి గెంటేసి ఆ 3 వృద్ధ దంపతులకు నిలువనీడ లేకుండా చేశారని వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు పోలీసులు నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినప్పటికీ న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం వేశామన్నారు. ఆ వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు సంఘం తరపున వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. తమ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వారి సమస్య త్వరలోనే పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, బత్తిన కొండలరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి, ప్రెస్ వారికి నా యొక్క ధన్యవాదాలు. మరి ఈ సమస్య అంతా మా పెద్దలంతా మాట్లాడడం జరిగింది. ఏంటంటే యాదవోలు గ్రామం, దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో మరి 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధ దంపతులు 50 సంవత్సరాల నుంచి అక్కడ ఆర్ఎన్బి ఎంక్రోచ్మెంట్ ఆర్ఎన్బి స్థలంలో ఒక 30 మంది అక్కడ నివాసం, ఇల్లు కట్టుకుని నివాసం ఉండడం జరుగుతుంది. దాంట్లో ఈ వృద్ధ దంపతులు ఒకరు అయితే వీరి ఇంటి వెనకాల ఒక ధనికుడు, మరి ఆయనకి 2 దారులు ఉన్నాయి ఇంటికి. అయినా ఈ ఇల్లు తీసేసినట్లయితే ఇంకొక బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీరి ఇల్లుని కొట్టేసి తీసేయడం కోసం మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, రౌడిజం చేసి వాళ్ళని అక్కడ కట్టకుండా చేసి మరి చేయడం జరుగుతుంది. దీని మీద మా సంఘానికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి ఇచ్చేసి మాకు ఇవ్వడం జరిగింది. అయితే మా ఆలోచన ఏంటంటే మా సంఘం తరపుని ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరికైనా జరిగినట్లయితే దాన్ని మరి మేము సానుకూలంగా స్పందించి అది అధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఉంటాం. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. మరి దీని మీద కలెక్టర్ వారికి మేము రిప్రజెంటేషన్ అది ఇచ్చాం. కలెక్టర్ వారు కూడా స్పందించి ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ఆలోచన కూడా మాకు ఉంది, ఆశ కూడా ఉంది. ఏం చేతనంటే ఇది న్యాయసమ్మతమైనటువంటి ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వృద్ధ దంపతులు 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు. మరి దాంట్లో మరి పెద్ద ఆయనకి కాలు కూడా ఇరిగిపోయింది. ఈ స్థితిలో అక్కడ ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద
బతికే జీవనం సాధించడం అంటే కష్టం గనుక ఈ విషయంలో దాన్ని కూడా ప్రభుత్వం వారు ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలని, వారికి షెల్టర్ ఇవ్వాలని మా సంఘం తరపున ప్రాధేయపడి వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ముందు మీడియా వారికి నమస్కారం. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక పేద ప్రజలకు 70 ఏళ్ళు వయసున్న వ్యక్తులను రీసెంట్గా అతని ఇంటి వెనక వైపు స్థలం కొనుక్కొని ఆ యొక్క R&B ఎంక్రోచ్మెంట్లో వేసుకున్న 30 ఇళ్ళు అక్కడ ఉండగా ఎవరైతే ధనికుడు డబ్బున్న ఆసాం ఉన్నాడో ఈ ఇల్లుని ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి జీవిస్తున్న వాళ్ళని ఆ ఇల్లుని కట్టుకోనీయకుండా అతనికి ఉన్న అండ డబ్బు బలంతో వీళ్ళని కేవలం ఏకాకుల కింద చేయడం జరిగింది. అది రామారావు గారి ఆధ్వర్యంలో మేము వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపుని మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేయడం జరిగింది. టెంట్ వేసే ముందు కూడాను దీనికి ఎస్పీ గారికి అలాగే ప్రతి జిల్లా అధికారులకి పంపడం జరిగింది. R&B వాళ్ళని కూడా అడగడం జరిగింది. మేమైతే మాకేం అబ్జెక్షన్ లేదు కాబట్టి ఆ ఇల్లు మేము తీసే ప్రసక్తే లేదని R&B వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ అబ్జెక్షన్ చేసింది ఎవరంటే ఆ ధనికుడు ఆ యొక్క కొత్తగా ఆ చంద్రమౌళి అన్న వ్యక్తి వీళ్ళ యొక్క పేదరికం చూసి ఆ ఇళ్ళని లేపేసి వాళ్ళని అక్కడ స్నానం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ ఒక్కిళ్ళనే 30 మంది ఉన్న వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేదు. ఇతనే ఈ ప్రాబ్లం క్రియేట్ చేశారు కాబట్టి మేము దీన్ని ఒక పద్ధతిగా అంటే ఒక సీరియస్గా తీసుకొని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసినప్పుడు మనం కలెక్టర్ గారు పిలవడం జరిగింది. ఆ కలెక్టర్ గారికి మేము విన్నపం ఇచ్చినప్పుడు వెంటనే అడిషనల్ ఎస్పీ గారికి మేడం గారికి దీని మీద వెంటనే చర్య తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీసు వారు కూడాను కోర్టు ద్వారా హైకోర్టు ద్వారా కూడా వీళ్ళకి దీన్ని ఈ చట్టం పరంగా న్యాయం చేయండి అంటే పోలీసు వ్యక్తులు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడాను ఆ ధనికుల వైపే మాట్లాడడం వల్ల దీన్ని సీరియస్గా తీసుకోమని అడిషనల్ ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, మేడం గారికి చెప్పడం జరిగింది. అది పరిష్కారం వద్దని మేము నమ్ముతూ ఈరోజు టెంట్ని మేము విత్డ్రా చేయాలని అనుకుంటున్నాం. రిలే నిరాహార దీక్ష. జై భీమ్. దేవరపల్లి మండలం యాదవుల గ్రామంలో ఇద్దరు పేదలు సమ్మంగి రమణ సమ్మంగి అంజమ్మ దంపతులకి ఒక 50 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ R&B స్థలంలో ఇల్లు ఉంది. ఆ ఇల్లుని దౌర్జన్యంగా చంద్రమౌళి అనే ధనికుడు తొలగించడం జరుగుతుంది. అది 1 ఇయర్ కింద తొలగించారు. అప్పుడు 1 ఇయర్ నుంచి కూడా వీళ్ళు అక్కడే ఇల్లు లేకుండా ఆ స్తంభాల మధ్య కలప మధ్య జీవిస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలనేసి మేము రాజమండ్రి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వెళ్ళి చూడటం జరిగింది. చూసిన విషయాన్ని నేటి రోజున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున మా రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ జార్జ్ ఆంటోనీ గారు, నేను సానమేని రామారావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పరిశీలన చేసిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి న్యాయం జరగాలనేసి న్యాయం చేయాలని కోరాము. వారు కూడా కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి వెంటనే చేస్తామనేసి హామీ ఇచ్చారు. వెంటనే ఆ వృద్ధ దంపతులకు ఇల్లు కట్టించి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరిశీలిస్తుందనేసి వెంటనే వీళ్ళకి రక్షణగా ఉంటుందనేసి మేము అభిప్రాయపడుతున్నాము. థ్యాంక్ యూ.